మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలుగు రాష్ట్రాల చరిత్రలో విచారణను ఎదుర్కొంటున్నటువంటి రెండవ ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖరరావు తెలంగాణ మాజీ సీఎం రికార్డు సృష్టించారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుప్పంలో జరిగినటువంటి కొన్ని పనులకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విచారణ సంఘాన్ని నియమించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అప్పుడు జస్టిస్ వెంకటాచలమయ్య కమిషన్ ముందర ఆయన ఇంటికి వెళ్ళి విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందట కె చంద్రశేఖరరావు కాళేశ్వరంకి సంబంధించినటువంటి పనుల విషయంలో జరిగిన అవకతవకలు కావచ్చు, అలానే ఆ బ్యారేజ్కి జరిగినటువంటి నష్టాలకు సంబంధించిన ఎంక్వైరీ విషయంలో కూడా ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్నారు. సో కేసీఆర్ ఆల్రెడీ విచారణలో ఉన్నారు, ఎంతసేపు జరుగుతుంది అనే దాని మీద క్లారిటీ లేదు. కానీ దీనికంటే ముందర మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, మాజీ మంత్రులు అటు హరీష్ రావు, ఈటల రాజేందర్తో కలిపి దాదాపు 1400 మంది అధికారులు, ఇతర సిబ్బందిని, ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసినటువంటి వారిని, కాంట్రాక్టర్లని, కాంట్రాక్టర్ సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులని, వీళ్ళందరినీ కూడా ఈ సంస్థ ఈ కమిషన్ ఎంక్వైరీ చేసింది. ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, అంతకంటే ముందరే దీనికి సంబంధించినటువంటి డేటాని బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. దాన్ని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అలానే ఈ విచారణలో కేసీఆర్కి తోడుగా ఉండేటువంటి నాయకుల లిస్ట్ కూడా వచ్చింది. మధుసూదనాచారి ఎమ్మెల్సీ, లీడర్ ఆఫ్ అపోజిషన్, లెజిస్లేటివ్ కౌన్సిల్, అలానే హరీష్ రావు ఎమ్మెల్యే, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ని కమిషన్ దగ్గర తీసుకెళ్లే క్రమంలో కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఆయన గాయపడ్డారు, ఆయన వెళ్ళలేదు. వద్దిరాజు రవిచంద్ర ఎంపీ, అలానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రిటైర్డ్, ఇక పద్మారావు గౌడ్ ఎమ్మెల్యే, మహబూబ్ అలీ ఎక్స్ ఎమ్మెల్సీ, బండారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారితో పాటు అకంపెనీ చేయబోతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన, చెబుతున్నటువంటి విశ్లేషణ, దాంతోపాటు ఈ విషయానికి సంబంధించి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదనకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రాణధార, జీవధార కాళేశ్వరం. అసలు కాళేశ్వరం అంటే ఏంటి అనేది, ఎందుకంటే నాగార్జున సాగర్ అన్న, శ్రీరామ్ సాగర్ అన్న ఒక ప్రాజెక్టును మాత్రమే చూపిస్తాం, కానీ కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్టు కాదు, ప్రాజెక్టుల సమాహారం, దాంతోపాటు రిజర్వాయర్ల సమాహారం. సో ఈ డేటా మొత్తాన్ని ప్రజలకి అర్థమయ్యే రీతిలో వివరించేందుకు మొత్తం 81,000 కోట్ల రూపాయల ఖర్చు అంటున్నారు, 91,000 కోట్ల రూపాయలకి అంచనా వ్యయం పెరిగింది అంటున్నారు, దాదాపు 1,00,000 కోట్లు దుర్వినియోగం అయింది అంటున్నారు. కానీ బ్యారేజీలకు సంబంధించి డ్యామేజ్ జరిగినటువంటి మాట మాత్రం వాస్తవం. ఆ డ్యామేజ్కి బాధ్యత ఎవరు వహించాలి, ఎవరి నుంచి ఆ సొమ్మును రికవరీ చేయాలి, ఈ యాంగిల్లో కూడా విచారణ జరుగుతుంది. కాబట్టి టోటల్ డేటా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ డేటాలో అసలు కాళేశ్వరం అంటే ఏమేమి వస్తాయి ప్రాజెక్టులు అనేది ఒకసారి విశ్లేషిద్దాం. ఇందులో 3 బ్యారేజ్లు ఉన్నాయి, చాలా కీలకమైనటువంటి బ్యారేజ్లు. ఇప్పుడు ఆ 3 బ్యారేజ్లకి ఒక బ్యారేజ్ ఏమో సీపేజ్, 2 బ్యారేజ్లు సీపేజ్ అవుతుంది, ఒక బ్యారేజ్కి సంబంధించి పిల్లర్ కుంగుబాటు అయింది అనే దాని మీదే ఎంక్వైరీ జరుగుతుంది. అలానే ఇందులో 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం. సో ఈ స్వరూపానికి సంబంధించి ఇది ఒకటిగా చూస్తాం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే ఇది ఒక సిరీస్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ లాగా జరిగింది, ఒక యుద్ధ ప్రాతిపదికన చేసినటువంటి నిర్మాణాలు. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టు లైన్ డయాగ్రామ్ ఇది. ఎక్కడెక్కడ రిజర్వాయర్లు వస్తాయి, ఎక్కడెక్కడ బ్యారేజ్లు వచ్చినాయి, ఎక్కడెక్కడ హైడ్రో పవర్ జనరేషన్కి సంబంధించినటువంటి సబ్స్టేషన్ల ఏర్పాట్లు జరిగినాయి, వాటికన్నింటినీ సూచించేటువంటి టోటల్ డయాగ్రామ్ ఇది. అలానే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కెపాసిటీస్, సామర్థ్యాలని క్లియర్గా వివరించారు. మొత్తం నిల్వ నీటి సామర్థ్యం 141 టీఎంసీల కింద చేశారు. ఏ రిజర్వాయర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, సుందిళ్ళ బ్యారేజీ, ఈ 3 బ్యారేజీల చుట్టే ఇప్పుడు కాళేశ్వరం కథ మొత్తం నడుస్తుంది. మేడిగడ్డకి ఒక పిల్లర్ కుంగడం, ఈ దీనికి సంబంధించి ఒక పిల్లర్ కుంగడం, ఈ రెండింటికి సంబంధించి సీపేజీల సమస్య, అంటే ఎక్కడికక్కడ లీకేజీలు జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో నీరు నిల్వ చేస్తే కనుక 0.78 టీఎంసీ, ఇక్కడేమో 3 టీఎంసీలు, ఇవన్నీ కూడా ఈ వాటర్ అంతా కూడా ఇందులోకి డైవర్ట్ అయ్యి రిజర్వ్ అవుతుంది. ఇందులో దాదాపు ఈ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా, ఈ రిజర్వాయర్స్ నిర్మాణం అంతా కూడా పూర్తయింది, 1-2 మినహా మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. లోపాలు ఎక్కడ జరిగినాయి, ఎవరి వలన ఈ కష్టాలు జరిగినాయి, అది ఇదంతా కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వర్షం. ఎందుకంటే ఇప్పటివరకు కాళేశ్వరం నీళ్ళతో జరిగినటువంటి సాగు, అసలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమో ఇప్పుడు నీరు నిల్వ చేస్తే కష్టాలు నష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నిల్వ చేయట్లేదని చెప్తుంది. కానీ గత ప్రభుత్వం చెప్పినటువంటి వాదన ఏంటంటే ఆయకట్టు స్థిరీకరణ జరిగింది, కొత్త ఆయకట్టు వచ్చింది, దీనివల్ల
20,33,000 ఎకరాలకి కాళేశ్వరం నీళ్లు అందుతున్నట్టుగా అప్పటి ప్రభుత్వం చెప్పింది. అదే డేటాని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. తెలంగాణకు గోదావరి జలాలే ఎందుకు కావాలి, గోదావరి జలాల చుట్టూ చాలా కథ ఉంది, ఎందుకు ఉపయోగించాలి, గతంలో సమైక్య రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయింది కూడా గోదావరి జలాలను కానీ కృష్ణా జలాలను కానీ ఉపయోగించకపోవడం వల్లనే తెలంగాణ ప్రాంతం నష్టపోయింది అనేటువంటి వాదన ఉంది. కాబట్టి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో గోదావరిపై కట్టిన ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పి దేవాదుల మాత్రమే. తెలంగాణ ఉద్యమానికి తలొగ్గినటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాణహిత చేవెళ్లకు రూపకల్పన చేసింది. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల యాక్చువల్ ప్రాజెక్ట్ అది, ప్రాణహిత చేవెళ్ల అవ్వాల్సిన ప్రాజెక్టు. దానిలో రూపురేఖల్లో మార్పులు చేయడం వల్ల అది కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపాంతరం చెందింది. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ మాడిఫికేషన్స్ చేస్తున్నాం అనేటువంటి ప్రకటన చేసింది. దాని ప్రకారం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయింది. అయితే అప్పుడు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్, తర్వాత ప్రభుత్వానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ దురుద్దేశపూరితంగానే ఈ ప్రాజెక్ట్ లొకేషన్ను మార్చారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ప్రాణహిత చేవెళ్లగా కనుక ఈ ప్రాజెక్టు ఉండుంటే మరింత ఎక్కువ ప్రయోజనకరం జరిగేది. కానీ దీన్ని జాతీయ ప్రాజెక్టుగా క్లెయిమ్ చేయాలన్న ఆలోచన కావచ్చు, కేసీఆర్ ముద్ర చూపించాలన్నటువంటి ఆలోచనతో ప్రాజెక్ట్ లొకేషన్ మార్చారు. అదే ఇప్పుడు ప్రాజెక్టుని దెబ్బతీసింది అనేది కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి వాదన. దీనివల్ల అపార నష్టం జరిగింది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి వాదన. దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది. ఇది ప్రాణహిత చేవెళ్లకు సంబంధించినటువంటి డేటా ఇచ్చారు, అప్పటి ప్రభుత్వాలు ఏం పట్టించుకోలేదు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే దీన్ని పట్టించుకుంది. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా పక్క రాష్ట్రాలతో సర్దుబాట్లు దిద్దుబాట్లు చేసేటువంటి క్రమంలో మహారాష్ట్ర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో చెప్పిన అభ్యంతరాల వల్లనే ఇప్పుడు ఫైనల్గా తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ దగ్గర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు డిజైన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని ముంపు తగ్గించేందుకు ఎఫ్ఆర్ఎల్ని 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గిస్తేనే ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడం, తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే బ్యారేజ్ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాంతంలో ఉండడం, అనుమతులు సాధించడం క్లిష్టతరం అవుతుంది, కాలయాపన జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ని మేడిగడ్డ వైపు మళ్లించినట్టుగా చెప్తున్నారు. ఆ క్రమంలోనే రీఇంజనీరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని మీద కూడా కొంత వివరాలు ఇచ్చారు. హైడ్రాలజీ విభాగం చెప్పిన లెక్కల ప్రకారం ప్రతిపాదిత ప్రాజెక్టు అవసరాలకు తగిన నికర జలాలు లేవని, కాబట్టి ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ చేసినటువంటి సూచన, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇక తర్వాత రిజర్వాయర్ల నిర్వహణ సామర్థ్యం, రీఇంజనీరింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, బహుశా ఇదే డేటా కేసీఆర్ గారు కూడా విచారణ కమిషన్ ముందర చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అయితే ఏంటి, అలానే రీఇంజనీరింగ్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఇవి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. వీటన్నిటికీ ఇప్పుడు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి, తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే దీనిపైన ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు నష్టం ఎక్కడ జరిగిందనేటువంటి బలమైన నమ్మకం, ఆధారాలు ఉన్నాయి. దానికోసం ఎంక్వైరీ వేసామనేటువంటి వాదన. ఎందుకంటే ఇది అవతల వర్షన్ ఏంటనేది కూడా తెలియాలి. విచారణ కమిషన్ ఎలా తెలుస్తుంది, ఏం తెలుస్తుంది అనే దాన్ని కూడా డీటెయిల్గా మనం తర్వాత చూడాల్సి ఉంటుంది. సో జలాశయాల సామర్థ్యం చూస్తే 16 టీఎంసీలు మాత్రమే ఉంటుంది. ఇది 141 టీఎంసీలకి కాళేశ్వరం డిజైన్లో వెళ్తుంది. నీటి వినియోగం 160 టీఎంసీలు ఉంటే ఇందులో 240 టీఎంసీలకు పెరుగుతుంది. ఆయకట్టు 16,40,000 ఎకరాలు ఉంటే ఇక్కడ 37 లక్షల ఎకరాలకు పెరుగుతుంది. 18.25 లక్షల ఎకరాల ఆయకట్టు ప్లస్ కొత్తగా 18,80,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ వస్తుంది. సో ఈ రెండింటికి సంబంధించి పంపింగ్ సామర్థ్యం చూస్తే 1.8 టీఎంసీలు, ఇక్కడ పంపింగ్ సామర్థ్యం 3 టీఎంసీలకు పెరుగుతుంది. భూసేకరణ పునరావాసం కోసం చేసిన ఖర్చు ఎకరానికి 2 లక్షల రూపాయలు, ఇక్కడ భూసేకరణ పునరావాసం కోసం చేసిన ఖర్చు ఎకరానికి 11 లక్షల రూపాయలు. కాబట్టి ఏ రకంగా చూసినా కానీ కాళేశ్వరం కొత్త ప్రాజెక్ట్ రీడిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు వలన ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదన. సో ఆ క్రమంలో ఈ డాక్యుమెంట్ మొత్తం రిలీజ్ చేశారు. ఇందులో చాలా వివరాలు ఉన్నాయి. రీఇంజనీరింగ్ తర్వాత గోదావరి నది ఏ విధంగా సజీవం అయింది, ఏ విధంగా ప్రాజెక్టుల అంచనాలు పెరిగినాయి, గతంలో కట్టినటువంటి ప్రాజెక్టుల వలన కలిగిన ప్రయోజనాలు ఏంటి, ఈ ప్రాజెక్టు వలన కలిగిన సాగునీటి రంగంలో బీఆర్ఎస్ కృషి వలన కలిగిన ప్రయోజనాలు. 2014లో 68 లక్షల టన్నులు ధాన్యం ఉత్పత్తి జరిగితే 2023 నాటికి 2,70,00,000 టన్నుల ఉత్పత్తి జరిగింది. అది బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే జరిగిందని చెప్తున్నారు. అలానే అన్ని రకాల పంటల దిగుబడికి సంబంధించి 1,70,49,000 టన్నులు 2013-14లో ఉంటే 2022-23లో 4,65,24,336 టన్నులకి పెరిగింది. అంటే 4 రెట్లు పెరిగిందని చెప్తున్నారు. సాగు విస్తీర్ణం 2014లో 1,31,34,000 ఎకరాలు ఉంటే 2023 నాటికి 2,20,00,000 ఎకరాలకు పెరిగిందని చెప్పని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన ఇది. సో ఈ డేటా అంతా కూడా ప్రజలకి అవగాహన కల్పించేందుకు, కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరుగుతున్నటువంటి ఎదురుదాడిని తిప్పికొట్టేందుకు చెప్పారు. అలానే రిజర్వాయర్లు పెరగడం వలన ఇక్కడ బ్లూ రెవల్యూషన్ కూడా జరిగింది. చేపల పెంపకం, చేపల ఉత్పత్తి విపరీతంగా పెరిగిందని చెప్తున్నారు. 2016-17లో
193,732 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి ఉంటే 2021 నాటికి ఇక్కడ వచ్చినది 3,49,000 మెట్రిక్ టన్నులు. అంటే 1,300 కోట్ల రూపాయల నుంచి 3,000 కోట్ల రూపాయలకి అక్కడ కెపాసిటీ పెరిగింది. 4 ఏళ్లలో చేపల ఉత్పత్తి 1,55,000 టన్నులు పెరిగింది. అంటే దీని ఉత్పత్తి విలువ 1,784 టన్నులు. సో కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద జలాశయాల నిర్మాణం జరిగినందున ఈ చెరువులు, చెక్ డ్యాములు వాటి నుంచి వచ్చినటువంటి నీటి వనరుల రీత్యా ఈ చేపల పెంపకం పెరిగింది. ఇరిగేషన్తో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత భూగర్భ జలాల మట్టం 5.36 మీటర్లు పెరిగినట్టుగా భూగర్భ జల శాఖ నివేదిక ఇచ్చింది. సో వీటన్నిటినీ కూడా కోట్ చేస్తుంది ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ. వీటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారంతో కేసీఆర్ విచారణ కమిషన్ ముందర అటెండ్ అయ్యారు. సో ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే అని తేల్చి చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. విచారణ కమిషన్ ఎంతసేపు విచారిస్తుందనే దాని మీద ఒక స్పష్టత లేదు. ఎందుకంటే 4-5 గంటల పైన విచారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కేసీఆర్ గారి ఆరోగ్యరీత్యా కానీ వయసు రీత్యా కానీ ఆయనకు సహకరించేందుకు కొంతమందిని యాక్సెప్ట్ చేశారు. పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే 1,400 మందిని ఈ కేసుకి సంబంధించి ఈ అంశానికి సంబంధించినటువంటి విచారణ పరంపరని పూర్తి చేసింది. సో ఫైనల్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ మాజీ సీఎం కేసీఆర్. ఇలా విచారణకి అటెండ్ అవుతున్నటువంటి రెండవ మాజీ సీఎంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, విభజన తర్వాత తెలంగాణలో మొదటి వ్యక్తి కింద మనం చూడాలి. ఎందుకంటే మొదటి ముఖ్యమంత్రి ఆయనే, మొదటి విచారణ ఎదుర్కొంటుంది కూడా ఆయనే అవుతారు. సో ఇంకా ఎలాంటి అంశాలను ఇందులో ప్రస్తావిస్తారు, కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారు, తర్వాత కూడా విచారణ కొనసాగుతుందా అనే అంశం పైన కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి. సో విచారణ తర్వాత దీనికి సమాధానాలు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఫైనల్గా కమిషన్ విచారణకి కాల పరిమితి లేదు కాబట్టి మరింత లోతైన అధ్యయనం జరిగేటువంటి అవకాశం ఉంటుందా, కేసీఆర్ వివరణ తర్వాత సమగ్ర నివేదిక తయారు చేసేటువంటి అవకాశం ఉంటుందా అనేది కమిషన్ తదుపరి చర్యలను బట్టి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాత్రం బీఆర్ఎస్ నాయకత్వం చాలా పటిష్టమైనటువంటి వ్యూహంతో ఎదురుదాడి చేస్తుంది. వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది. బ్యారేజ్ కుంగిందన్న మాట వాస్తవం, 2 బ్యారేజీల్లో లీకేజీలు ఏర్పడ్డాయన్నట్టు మాట వాస్తవం. కానీ అవినీతి ఎక్కడ జరిగింది, ఎవరి ప్రోద్బలంతో జరిగింది, దీనికి ప్రధాన కారకులు ఎవరు అనేటువంటి విషయాలను తేల్చే దిశగా ఈ విచారణ సాగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ధీమాగా ఉంది. సో వాస్తవాలను ప్రజలకి తెలియజెప్పేటువంటి క్రమంలో అధికారిక వర్షన్ ఏంటనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.